అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. మనం ఈరోజు ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి అండ్ కోంపల్లి ఏరియాలో ఉంది. మనకు తెలుసు ప్రైమార్క్ వల్ల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ట్రస్ట్ వర్తి అయి ఉంటాయి. ఆల్మోస్ట్ వీళ్ళు 15 yearsగా ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 28 ప్రాజెక్ట్స్ వీళ్ళు ఫినిష్ చేశారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ వేరే సిటీస్లో కానీ వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే 28 ప్రాజెక్ట్స్ ఫినిష్ అయి ఉన్నాయి ఆల్మోస్ట్. సో మనం లాస్ట్ టైం చూసాం ప్రైమార్క్ డిస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ అది ఫినిష్ అయిపోయింది, 100% ఆక్యుపెన్సీ కూడా అయిపోయింది. సో అలాంటి ప్రాజెక్ట్ దగ్గరికి మనం వచ్చేసాం. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే ప్రైమార్క్ డిస్ట్రక్చర్ అండ్ నార్త్ వేవ్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు మాత్రం మనం ప్రైమార్క్ వల్ల ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఇది ఎంత ఏరియాలో ఉంది, అసలు 2 BHKనా 3 BHKనా, ఎంత SFTలో ఉంది, అసలు ప్రైజింగ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి మణిపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సీనియర్ సేల్స్ మేనేజర్. ఆయనతో మాట్లాడి అసలు ఈ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. నమస్తే మణిపాల్ గారు. సో ఈ ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ అసలు ఏంటి? అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ, అసలు ఏంటి? ఇది వచ్చేసి మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. టోటల్ 5 acres లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇందులో ఓన్లీ 1 acre ఎమ్యూనిటీస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయండి? అంటే టోటల్ 1 ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ రింగ్, గార్డెన్, 20,000 SFT క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ క్రికెట్ పిచ్, గార్డెన్, ఇది కాకుండా మల్టీప్లే కోర్ట్, సరౌండింగ్ జాగింగ్ ట్రాక్ కూడా ఉన్నాయండి. ఓకే, జనరల్ గా అందరు అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు ప్రైమార్క్స్ కే వచ్చి, అంటే ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది కదా, వేరే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా వెళ్ళొచ్చు. సో మెయిన్ గా ఇక్కడ కొనాలి అని అంటే అసలు మీరు ఏం చెప్తారు అంటే కస్టమర్స్ కి? ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి సూటబుల్ గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 2 BHK స్టార్టింగ్ 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 3 BHK 79 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే కన్వీనియంట్ గా ఉంటుంది అన్నమాట కస్టమర్లకి. ఓకే, బేసిక్ గా అపార్ట్మెంట్స్ అంటే ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అంటే కొంచెం సెక్యూరిటీ వైస్ బాగుంటుంది అని అనుకుంటారు. సో ఫ్యామిలీస్ ఉంటారు, మోస్ట్లీ ఫ్యామిలీస్ కానివ్వండి, లేదంటే పెద్ద ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా ఏం చూసుకుంటారంటే హాస్పిటల్స్, లేదంటే జాబ్ చేయడానికి ఏమైనా దగ్గరలో ఉన్నాయా లేదా, ఇండస్ట్రీస్ కానీ, లేదంటే వర్క్ ప్లేసెస్ కానీ, లేదంటే పిల్లలకైతే స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చూసుకుంటారు కదా. సో కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసరికి? మెయిన్ థింగ్ వచ్చేసి మన స్కూల్స్ అండి. ఇక్కడ స్కూల్స్ వచ్చేసి మనకి నియర్ బై అభయ స్కూల్ ఉంది, ఇది కాకుండా డిఆర్ఎస్ స్కూల్ అండ్ సెయింట్ పీటర్ స్కూల్, మల్లారెడ్డి, నరసింహారెడ్డి కాలేజెస్ అండ్ యూనిసెంట్ స్కూల్స్ కాకుండా ఇది కాకుండా హాస్పిటల్స్ వచ్చేసి నీకు కొంపల్లిలో వచ్చేసి రస్ హాస్పిటల్, ఇది కాకుండా బాలాజీ హాస్పిటల్ అండ్ మల్లారెడ్డి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా నియర్ బై అండి, జస్ట్ 300 meters లో మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇది మొత్తం 5 acres లో ఉంది. 4 acres లో మీరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ 1 acre లో వచ్చేసి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. సో ఇవి 2 BHK నా 3 BHK నా? 2 and 3 BHK రెండు ఉన్నాయి దీనిలో. 2 BHK స్టార్టింగ్ వచ్చేసి మనకు 1160 నుంచి 1305 వరకు ఉన్నాయి. 3 BHK మనకు 1425 నుంచి 2165 వరకు ఉన్నాయి. ఓకే, సో పర్ SFT బేస్ ప్రైస్ వచ్చేసి మనకు 4699 కోట్ చేస్తున్నాము. ఓకే, సో ఇది కాకుండా ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయండి మళ్ళీ. సో ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి అంటున్నారు మీరు ఇప్పుడు? 2 BHK స్టార్టింగ్ 1160 నుంచి 1305 అండ్ 3 BHK 1425 to 2165. ఓకే, సో మెయిన్ గా మనం ఏరియాస్ కనెక్టివిటీ చూసుకుంటే ఏ ఏరియాస్ కి బాగా దగ్గరలో ఉంటుంది? ఇది వచ్చేసి నియర్ బై కొంపల్లి అండి. కొంపల్లి నుంచి మనకి 3.5 kilometers వస్తుంది అంతే. ఓకే, సో మిమ్మల్ని కస్టమర్స్ అప్రోచ్ అయినప్పుడు సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి 6 months అండి. హ్యాండ్ ఓవర్ ఇన్ 6 months ఓన్లీ. ఇంటీరియర్ కి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అవునండి. సో వాళ్ళు ఇప్పుడు కనుక కొనుక్కుంటే 6 months లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవునండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి టోటల్ 5 blocks, టోటల్ 10 floors అన్నమాట. టోటల్ వచ్చేసి మనకి స్లాబ్స్ కంప్లీట్ అయిపోయాయి, ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది, పుట్టి కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ టైల్స్ వర్క్ కూడా స్టార్ట్ అయినాయి 2 blocks లో. రిమైనింగ్ బ్లాక్స్ కూడా సూన్ గా స్టార్ట్ చేసేస్తాము. మాక్సిమం December 24 కి ఇచ్చేస్తాం. సో పేమెంట్ మోడ్ ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ వచ్చేసి నార్మల్ గా మనకు ఐటీ పీపుల్స్, ఇండివిజువల్ పీపుల్ ఎవరైనా సరే మనకు నార్మల్ 20% పేమెంట్ చేస్తారు, రిమైనింగ్ 80% లోన్కి వెళ్ళొచ్చు అండి. మనకు బ్యాంకర్స్ నుంచి కూడా అవైలబుల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. త్రూ బజాజ్ నుంచి మనకి నో ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే కస్టమర్ 20% పేమెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ 80% లోన్కి వెళ్తారు. లోన్కి వెళ్ళినప్పుడు మనకి పొజిషన్ డేట్ వరకు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ పొజిషన్ ఈఎంఐ పే చేయాలి. సో దీని
లేకపోతే వాళ్ళు పే పే చేయాలి. చేస్తారు. దీనివల్ల కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే వేరే దగ్గర రెంట్ పే చేస్తుంటారు కదా, సో అది బర్డన్ తగ్గుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మీ ప్రాజెక్ట్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా 6 months లో పొజిషన్ ఇచ్చేస్తున్నారు. అవును. చాలా ప్రాజెక్ట్స్ సేమ్ టైం మనకి ఈ ప్రైస్ లో లేదండి, మనకి 6 months పొజిషన్ లో వచ్చేసి 4,699 చాలా తక్కువ ప్రైస్, అది కూడా నెగోషియేషన్ ఉంది, స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంది అని అవైలబుల్. ఓకే. సో ఇది దూరంగా ఏం అనిపించదా సిటీకి అలా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ అన్ని కవర్ అవుతున్నాయి, ఆల్ ఏరియాస్ ఆల్రెడీ. మనకి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ 6.5 kilometers ఓన్లీ. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ మనకి తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఆక్సిజన్ పార్క్ వచ్చేసి జస్ట్ 6.5 kilometers మాత్రమే ఉంది. ఇది కాకుండా మహేంద్ర యూనివర్సిటీ ఉంది, HIMT ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి నియర్ బై. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మోడల్ ఫ్లాట్స్ అంటారు కదా, అవేమో రెడీగా ఉన్నాయో చూడొచ్చు. ఉన్నాయి, 2 and 3 BHK రెండు అవైలబుల్ ఉన్నాయి మోడల్ ఫ్లాట్స్, మనం చూడొచ్చు. ఓకే అండి, ఒకసారి చూద్దాం అవి కూడా. షూర్ అండి. ఒకసారి లేఅవుట్ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇది 5 acres 5 blocks 10 floors 410 units ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. ఒకసారి లేఅవుట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మణిపాల్ రెడ్డి గారు, ఒకసారి చూద్దాం. హాయ్ అండి, దీనిలో వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ 3 towers వస్తాయి, బ్యాక్ సైడ్ 2 towers వస్తాయి అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి A and B C ఉంటుంది, బ్యాక్ సైడ్ D and E ఉంటుంది, ఆల్ 10 floors అండి. ఇది కాకుండా మనకు రోడ్ ఫ్రంట్ సైడ్ రోడ్ కూడా వచ్చేసి 60 feet రోడ్ ప్రజెంట్, ఇది 100 feet రోడ్ ప్రపోజల్ ఉంది. ఇక్కడ క్లబ్ హౌస్ కూడా చూడవచ్చు. ఇది 1 acre మొత్తం మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. సరౌండింగ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఇక్కడ టోటల్ గ్రీనరీ వైజ్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం ఎమ్యూనిటీస్ చూస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ స్కేటింగ్ రింగ్, గార్డెన్, 20,000 square feet క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండ్ క్రికెట్ పిచ్, గ్రీనరీ ప్లస్ సిట్టింగ్ ఏరియా అండ్ మల్టీప్లే కోర్ట్, సరౌండింగ్ జాగింగ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఓకే. సో ఇక్కడ చూసుకోండి మనకు ఆల్రెడీ రెరా అప్రూవ్డ్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. సో కంప్లీట్ గా మొత్తం అంతా మనకు కావాల్సిన సర్టిఫికేషన్ అంతా ఉన్నట్టు. అవునండి, మన ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇన్ కేసు ఏంటంటే కస్టమర్ వన్స్ 20% పేమెంట్ చేసిన తర్వాత మనం అగ్రిమెంట్ చేసుకుంటాము. దాంట్లో కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. సో పొజిషన్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ December 24 అని. ఇన్ కేసు ఏమైనా లేట్ అయిందనుకో 6 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం రెంటల్ కూడా ఇస్తామండి. కస్టమర్కి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఇల్లు కొనాలన్నా ఏం కొనాలన్నా ఫస్ట్ అది ట్రస్టెడా కాదని చూసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెడా అప్రూవ్డ్ ఉంది. సో ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంది కంపారిటివ్లీ వేరే ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి కొంచెం తక్కువ బడ్జెట్ లోనే కొంచెం మంచి ట్రస్ట్ పడితే క్వాలిటీ ఉన్న ప్రాజెక్ట్ మన 1 month వస్తుంది కాబట్టి సో ట్రస్ట్ చేయొచ్చు. మనం ఇంకా మోడల్ ఫ్లాట్ కూడా చూద్దాం, అది కూడా చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మనకి ఏంటంటే టోటల్ వచ్చేసి 75 to 80% కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం కస్టమర్లో కూడా అష్యూరెన్స్ ఉంటుంది అనమాట. మోడల్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూడవచ్చు, విజిట్ అవ్వచ్చు. ఓకే ఓకే అండి, ఒకసారి అది కూడా చూద్దాం. చూడు, థ్యాంక్ యూ. మోడల్ ఫ్లాట్ చూడడానికి వచ్చేసాం. సో అసలు ఎంట్రీ ఇవ్వగానే చాలా స్పేషియస్గా అనిపించింది. ఇప్పుడు నేనున్న ఏరియా అయితే ఇది హాల్. సో ఇది ఎంట్రీలోనే హాల్, అక్కడ మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. కొంచెం ముందుకి మనం చూడొచ్చు, హాలే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే బాల్కనీ కూడా ఈ చాలా స్పేషియస్గా ఉంది. బేసిక్గా ఇంత పెద్ద బాల్కనీ అయితే మనం చూసుండం, అందరికీ డ్రీమ్ కదా మంచి బాల్కనీ ఉండాలి, మంచి సిటప్ ఏరియా ఉండాలి అని చెప్పి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్న మోడల్ ఫ్లాట్ ఎదురుగానే ఉంటుంది క్లబ్ హౌస్, ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ప్రస్తుతానికి. సో ఇందాక చెప్పినట్టుగా 1 acre కంప్లీట్గా మనకి ఎమ్యూనిటీస్కి ఇస్తున్నట్టు. సో ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది క్లబ్ హౌస్ అనేది. సో నాకైతే బాల్కనీ చాలా నచ్చింది. 3 BHK అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ఏముంటుందిలే స్పేషియస్గా ఉండదు 3 BHK అంటారు అని, బట్ నిజంగా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి మనం బెడ్రూమ్ కూడా చూద్దాం పదండి. సో ఏ విధంగా ఉంది ఏంటనేది. సో మనం ఇప్పుడు హాల్ చూసాం. సో బెడ్రూమ్స్ కూడా చూద్దాం. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. సో చూసుకోవచ్చు. సో ఇదొక బెడ్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మనం ఎంట్రీ ఇవ్వగానే మనకి రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చేస్తుంది మనకి. చూడొచ్చు చాలా స్పేషియస్గా అనిపిస్తుంది రూమ్స్ కూడా. సో ఆల్మోస్ట్ 3 BHK వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నారు. నాకు కూడా ఈ ప్రైస్ చూసి చాలా మంచిగా అనిపించింది. సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే నిజంగా బహుశా మనకు దొరకపోవచ్చు. చాలామంది చూస్తూ ఉంటారు, ప్రైజెస్ చూసే భయపడతారమ్మో ఇల్లు కొనగలమా మనం అని. సో నాకు తెలిసి ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్లో అయితే ఖచ్చితంగా కొనగలం అయితే. సో మనం ఇంకా చూద్దాం ఒకసారి. ప్రతి అమ్మాయి కూడా ఇంట్లో కిచెన్ ఏ విధంగా ఉంటుంది, అది చిన్నగా ఉందా లేదంటే ఆబ్వియస్లీ స్పేషియస్గా ఉండాలి కిచెన్ అని అనుకుంటారు. సో అనుకున్నట్టుగానే చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా, మనం చూడొచ్చు. ప్రతి ఇంట్లోనూ ముందు అమ్మాయిలు అయితే ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళి కిచెన్లో చూస్తారు, కిచెన్ స్పేషియస్గా ఉంటేనే ఆ ఇల్లు చూస్తారు. నాకు తెలిసి ఈ ఇంట్లో వంక పెట్టడానికి అయితే అసలు ఏం లేదు, మోడల్ ఫ్లాట్ చాలా బాగుంది. సో ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. సో యాక్చువల్లీ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందాక మనం చూసింది నార్మల్ 2 బెడ్రూమ్స్ అనమాట, ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేస్తుంది. సో చూసారు కదా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. సో నాకైతే మోడల్ ఫ్లాట్ నిజంగా చాలా నచ్చింది. సో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం చూసినట్టు ప్రైమాక్ డిస్ట్రేచర్ అండ్ నాట్ వేవ్ కూడా అవి కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకొంచెం స్పేషియస్గా అనిపించింది. బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది తీసుకునే వాళ్ళకైతే. ఎవరైతే చూస్తున్నారో అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీలో మెయిన్గా, ఎందుకంటే పిల్లలకి సేఫ్టీ ఉంటుంది, చాలా కనెక్టివిటీ కూడా చూసుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో కొనాలంటే చాలా కష్టం, సో కొంచెం అవుట్స్కర్ట్స్లో కానీ కనెక్టివిటీ కూడా చూసుకుంటూ ఉంటాం. సో అన్నిటికీ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూసుకోవాలనుకుంటే మీరు సైట్ విజిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు కొన్నా కూడా ఫ్లాట్ 6 monthsలో మీకు పొజిషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఆఫర్ కూడా నడుస్తుంది, బజాజ్ ఉన్న వాళ్ళకైతే నో కాస్ట్ ఈఎంఐ అంటారు కదా. సో పొజిషన్ వచ్చిన తర్వాతనే ఈఎంఐ స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.